ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. దేవుని వాక్యంలో నుండి దేవుని స్తోత్ర. కీర్తన గ్రంథం 126 అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహోన్నతమైన ప్రభువా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఈ దినమున ప్రభా మాకు కావాల్సిన వర్తమానం మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. చాలు. ఈరోజు వాక్యం అంశం ఏంటంటే, కన్నీళ్లు విత్తువారు సంతోషముగా పంట కోసుకుంటారు. ఎలాగనంట? కన్నీటితో విత్తువారు. మరి ఇన్ని దినాలు దేవుడు నా మహిమార్థమై ఎంతగానో దేవుడి దగ్గర కన్నీటితోటి విత్తుతూ, ప్రభా ఈ విషయంలో నాకు తప్పక సహాయం చేసావని నమ్ముతున్నానని ఎంతగానో విశ్వాసంతో కన్నీటితోటి ప్రార్థన చేసినటువంటి వారు ఉండకపోరు. అందరూ కూడా ఏం చేశారు? కన్నీటితోటి దేవుణ్ణి వేడుకున్నారు. అయితే కన్నీటితో విత్తినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? సంతోషం అనే పంట కోసుకుంటామంట. హల్లెలూయా! ఏ పంట కోసుకుంటామండి? సంతోషం అనే పంట. అందుకని దేవుడు ఎంతగానో మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అని మనం కన్నీటి ప్రార్థన, కన్నీటిలో దేవుడు ఏం చేస్తున్నాడనంటే సంతోషాన్ని ఇస్తాడని అందరం కూడా జ్ఞాపకంలో పెట్టుకోవాలి. కొన్ని శరీరంలో బాధల వలన కానీ, లేకపోతే మన కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యల వల్ల కానీ, లేకపోతే మనలో ఇంకా మన కుటుంబాల్లో మారు మనసు లేనటువంటి వారిని బట్టి కానీ మనం ఎంతో కన్నీరు గాచి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే యేసయ్య ఏం చేస్తూ ఉంటాడనంటే, నీ కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తాడంటే, యేసయ్య ఏం చేస్తాడు? సంతోషం అనే పంట కోసుకునేటట్టుగా చేస్తాడు. ఎలాగునంటే, కన్నీటితో విత్తినప్పుడు ఏం జరుగుతుందంటే, 6వ వచనం చూడండి. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చొచ్చు పోవును. చాలం. ఎలాగంట? విత్తువాడు ఏం చేస్తున్నాడంట? పిడికెడ విత్తనాలు పట్టుకొని ఎట్లా వెళ్తున్నాడంట? ఏడుస్తా, ప్రభా ఇవి విత్తితే ఏమవ్వాలా నా ఫలించాలి, అభివృద్ధి అవ్వాలి అని చెప్పి ఏం చేస్తూ ఉంటాడంట? కన్నీటితోటి ఏడుస్తా ఆ పిడికెడ విత్తనాలు పట్టుకొని వెళ్ళిపోతాడంటండి. దేనికి? విత్తడానికి వెళ్తాడంట దేవుడి నామంలో. వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? 7వ వచనంలో ఎట్లాగంట? అయితే అతడు సంతోషగానము చేయొచ్చు. ఎవరు? పిడికెడ విత్తనాలు విత్తడానికి ఏడుస్తా వెళ్ళినటువంటి అతను ఏం చేస్తున్నాడంట? సంతోష గానం చేయొచ్చు, పన్నలోనే మోసుకొని వస్తున్నాడంట. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. పన్న కాదు ఏమంటున్నాడు? పన్నలు అంటున్నాడు. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. అంతగా నువ్వు విత్తింది ఎంత? పిడికెడే. విత్తింది పిడికెడే, కానీ పన్నలు కోసుకునేటట్టుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. యేసు ప్రభు చేసేటువంటి కార్యం అంత గొప్పదిగా ఉంటుందని మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ దేనిని బట్టి ఈ విధంగా ఈ కీర్తన రాయడం జరిగిందంటే, మరి దేవుని బిడ్డలైనటువంటి వారు చెరకు అప్పగింపబడ్డారు. కొంత సమయం వలన, కొన్ని విషయాల వలన చెరకు అప్పగింపబడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని మరి ఆ చెర నుండి బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళను గురించినటువంటి రాయబడినటువంటి కీర్తన ఇది. చెరలో ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడు? చెరలో నుండి బయటకు తీసుకొచ్చాడు. అసలు చెరకు వెళ్ళక మునిపే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మీరు చెరకు వెళ్తారు, చెరలో నుండి మళ్ళా బయటకు వస్తారు అని చెప్పి ముందుగానే యేసయ్య చెప్పేశాడు వాళ్ళకి. ఎప్పుడు? చెరకు వెళ్ళక మునిపే చెప్పాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే మనకు అర్థమవుతా ఉంటుంది. వాళ్ళు ఎలాగ వస్తారు? చెరలో ఉన్నప్పుడు ఎంత బాధో అది వెళ్ళక మునిపే అని చెబుతా ఉన్నాడు. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు ప్రార్థన చేస్తూ ఉండగా నేను వారిని నడిపించెదను, వారు తొట్టిల్లకుండా
చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వాని నడిపిస్తాను. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠుడు కాడా అంటున్నాడు. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి అండి. వాళ్ళు ఇంకా వెళ్ళలేదండి అక్కడ నుండి. ఎక్కడి నుండి వెళ్ళలేదు? యెరూషలేము నుండి వెళ్ళలేదు. వెళ్ళక మునిపే దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా? వాళ్ళు వెళ్ళాల్సిందే అక్కడికి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు తప్పించవచ్చు కదా అంటే తప్పించడానికి చాలాసార్లు చెప్పాడండి, ప్రవక్తల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా చెప్పాడు. అయినా కూడా వాళ్ళు వినలేనప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ఎక్కడికి పోయే సమయం? మరి బబులోను దేశానికి వెళ్ళేటువంటి సమయం రానే వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా కొంత సమయంలో రాబోతుంది అనగా దేవుడు ఏం చెబుతున్నాడంటే ఇర్మియాలో ఉండి, వారు వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఏం చేస్తారంట? ఎక్కడండి ప్రార్థన చేసేది? చెరకు పోయిన దగ్గర, బబులోను దేశంలో. అక్కడికి పోయిన తర్వాత వారు ఏం చేస్తారంట? నన్ను గురించి మొరపెడతారు. ఎలాగనంట? కన్నీటితోటి నన్ను గురించి మొరపెడతారు. మొరపెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళా నేను తీసుకొని ఎలాగంటే ఎలాంటి బాటను దేవుడు వాళ్ళకి ఇస్తాడంట? చక్కగా వెళ్ళేటువంటి బాటను దేవుడు వాళ్ళకి, అంటే అన్నిటినీ దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడండి. యేసయ్య మనకు కావాల్సినవన్నీ కూడా ముందుగానే ఎరిగి ఉన్నాడు. వాళ్ళు వెళ్ళక మునిపే వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, మళ్ళీ వాళ్ళు ఎలాగ వస్తారు అనేది, వారు ఎలాంటి బాటలో నడిపింపబడతారు అనేది అంత చక్కగా ముందే చెప్పేశాడండి యేసయ్య. అంత మాత్రమే కాకోకుండా మన ప్రభు ఎలాంటి వాడంటే మన అందరూ ఎరిగినటువంటి విషయమే. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండేటువంటి సర్వాధికారి, భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుడు యేసయ్య. అందుకని ఏం చేసేవారు ఉండాలా? కన్నీటితో విత్తటం నేర్చుకోవాలి. ప్రభువా నువ్వు సహాయం చేయి, ఇదిగో ఈ సమస్య విషయంలో, ఇదిగో ఈ విషయంలో అని చెప్పి నీకు ఏదైతే బాగా బాధగా ఉందో దాని విషయంలో ప్రార్థన చేయి. అయితే ఎలాంటి కన్నీరు కావాలంటే ఆత్మానుసారమైన దుఃఖం కావాలి అంటున్నాడు యేసయ్య. శరీరానుసారమైన దుఃఖం అంటే బాధ వలన వచ్చేటువంటి దుఃఖం ఆయనకి ఇష్టం లేదండి. ఎవరో మనల్ని కొడితేనో, లేకపోతే ఒక మాట అంటేనో, లేకపోతే మనకు వచ్చిన బాధ వలన వచ్చేటువంటి కన్నీరు ఆయనకి ఇష్టం ఉండదు. ఏ కన్నీరు కావాలంటే ఆయనకి? ఆత్మానుసారంగా. ఎందుకు అనంటే హృదయం మార్పు చెందితే వచ్చిందండి ఆత్మానుసారమైన దుఃఖం. హృదయం మార్పు లేకపోతే, కఠినంగా ఉంటే మరి సమస్య వలన వచ్చేటువంటి ఏడుపు యేసయ్యకి ఇష్టం ఉండనే ఉండదు. అది కాదు కావాల్సింది. ఏం కావాలంటున్నాడు యేసయ్య? ఆత్మానుసారమైన దుఃఖం. ఆత్మానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంట? నిన్ను ఒక స్టెప్ పైకి ఎక్కించేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎలాగో ఆత్మానుసారమైనటువంటి దుఃఖం రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగు చేసిద్ది అని చెప్పి చెబుతాం. అందుకనే మనం ఏం చేయాలి? ఆత్మానుసారమైన దుఃఖం కావాలి. అలాగే ఈయన చెప్పిన మాట ఏంటంటే, కన్నీటితో విత్తువాడు సంతోషమనే పంట కోసుకుంటారు అని చెప్పి. మరి పంట ఎలాగనంట కోసుకునేది? మరి పంట అంటే తెలుసు కదా, పన వేరు పంట వేరు, పనళ్ళు వేరు. మరి ఇంతగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయితే వీరు ఏమంటున్నారంటే, మనం చదివి 126 అధ్యాయంలో 2వ వచనంలో మనము కళ్ళ కనిన వారి వలె ఉంటిమి అంటున్నాడు. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానములతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని ఎవరు చెప్పుకుంటున్నారట? అన్యజనులు చెప్పుకుంటున్నారంట. ఎంతగానో దేవుడు వీళ్ళ ఎడల గొప్ప కార్యం చేసి ఉన్నాడని చెప్పి, అది ఊహకు అందినటువంటి కార్యం అని చెప్పి, దేవుడు గొప్ప కార్యం చేశాడని చెప్పి ఏం చెప్పుకుంటున్నారు? అన్యజనులు చెప్పుకుంటున్నారు. దేవుని బిడ్డలు కాదండి. దేవుని బిడ్డలు చెప్పుకోవటం వేరు, అన్ని జనాంగం చెప్పుకోవటం వేరు. అన్ని జనాంగం మరి అది ఊహించిన విషయం. 70 సంవత్సరాలు ఏమైందనండి, ఒక్క మనుషుడు కూడా అక్కడ లేకోకుండా అన్నీ కూడా బాధాకరమైన పరిస్థితి యెరూషలేములో. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ పట్టణం దేవుడు ఏం చేస్తున్నాడంట? దేవుని బిడ్డల యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకొని ముందుగానే ఆయన చెప్పిన మాట వారి ఇళ్ళ నెరవేర్చి వాళ్ళందరినీ కూడా తీసుకొస్తే పరిస్థితి ఎలాగుందంట? కళ్ళ కనినటువంటి వారిగా ఉందంట. తీసుకొచ్చేసాడు యేసయ్య యెరూషలేముకి. తీసుకొచ్చిన తర్వాత వారి పరిస్థితి అసలు మనం వచ్చామా లేక ఇంకా అక్కడే ఉన్నామా అన్నట్టుగా ఎట్లాగుందంట? వాళ్ళకి కలగా ఉందంట. అంతగా దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. మన సమస్యలు ఇప్పుడు కూడా అంతే. మన సమస్యలు ఇప్పుడు కూడా మనకు మించినవిగా ఉండొచ్చు, అయినా కూడా యేసయ్యకి మించినవి కావని చెప్పి మనం తెలుసుకోవాలి. మనకు మించినవే కానీ యేసయ్యకి మించినవి కావు. మనల్ని ఎట్ట దేవుడు తీసుకొస్తాడు తెలుసా? మనము కళ్ళ కనిన వారి వల్లే మనం ఉన్నటువంటి పరిస్థితి నుండి బయటికి తీసుకొచ్చే దేవుడు అన్నమాట. మనం ఊహించలేం. ఇప్పుడు ఈ కార్యం జరిగిద్దా, ఇప్పుడు ఇది జరిగిద్దా అనుకుంటాం. అయితే దేవుడు అలాగున దేవుడు మన ఎలా జరిగించే దేవుడు. అయితే దేవుడు ఇది అసలు జరగకోకుండా
ఏమైనా చేయొచ్చు కదా అనుకుంటాం. మనం ఇలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండొచ్చు కదా అనుకుంటాం. అయితే మనం రాకోకుండా ఉండటానికి చేయగలిగినటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది. ఆయన చెప్పిన వెంటనే మనం లోబడితే అది రాకోకుండా చేసేటువంటి సామర్థ్యం కూడా ఆయనకు ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు ముందుగానే చెప్పాడు, ఇదిగో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇది జరిగిద్దా, యెరూషలేము తగలబడిద్దా, మరి దేవుని ప్రజలందరూ నాశనం అవుతారా, ఈ మాట నమ్మకూడదని చెప్పి ఇర్మియాను తీసుకెళ్ళి ఏం చేయటం మొదలు పెట్టారు? చెరసాల్లో వేయటం చేశారండి. ఎక్కడేశారు? చెరసాల్లో వేశారు. భయంకరమైనటువంటి బురదలో వేశారు. ఈయన పోతే పేడా వదిలిద్దని చెప్పి అనుకున్నారు. అయితే దేవుడు మటుకు ఆయన ఏం చేస్తున్నాడు? ముందే చెప్పాడు, నీ ప్రాణం ఎవరు కూడా నశింప చేయలేరని చెప్పేశాడు. అదే మాట ప్రకారంగా ఏం చేశాడు దేవుడు? ఎక్కడే పడినా కూడా, బురదలో పడినా, చెరసాల్లో వేసినా, ఎక్కడేసినా కూడా పైకి తీసుకొస్తున్నాడు యేసయ్య. మరి ఇలాంటి గొప్ప కార్యాలు చేసి ముందుగానే ఇవన్నీ జరుగుతాయని చెప్పినప్పుడు వారు అప్పుడే ఇంటే ఏమయ్యేది? అది కాలకోకుండానే దేవుడు చేసేవాడు మందిరం కూడా. అలాగనే ప్రజలు కూడా మరొక చోటకు వెళ్ళకోకుండా కూడా దేవుడు చేసేవాడే. అయితే వాళ్ళు విననందువలన ఏం జరిగిందంట? ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి. అయితే వారందరూ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగున్నారంటే వాళ్ళ యొక్క సంతోషానికి ఏమి లేవంట, హద్దులు లేవు. అలాగే సంతోషంగా ఉన్నారు దేవుడు చేసిన కార్యానికి. 3వ వచనంలో చూడండి, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వాణ్ణి రప్పించుము. కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానమును పంట కోసెదరు. విత్తువాడు పిడికడ విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుపోవును. అయితే అతడు సంతోష గానము చేయొచ్చు పనులు మోసుకొని వస్తారు. ఈ కీర్తన ఎంతగానో వాళ్ళకి సంతోషంగా ఉండి పాడుకుంటున్నారండి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి. అయితే దేవుడి దయతో వచ్చేసారు. ఎక్కడికి? యెరూషలేముకి వచ్చేసారు. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏందని అంటే అక్కడున్న పరిస్థితి ఒకసారి మనం చదివితే ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో మరి ఉండటానికి ఇల్లు లేవు, అలాగనే మరి దేవుణ్ణి ఆరాధించడానికి మందిరం లేదు, అన్నీ కూడా ఇబ్బందులుగానే ఉన్నాయి. చూడండి, ఏలయనగా ఇశ్రాయేలు దేవుని మందిరం పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అషూరు రాజు హృదయాన్ని వారి వైపుకు త్రిప్పి వాణ్ణి సంతోషింపజేస్తాను. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. అక్కడికి వచ్చినాక మరి యెరూషలేముకి వచ్చారు, బాగానే ఉంది, దేవుడు నడిపించిన విధంగా అంతా సంతోషం బాగానే ఉంది అంతవరకు. కానీ వచ్చిన తర్వాత ఏం లేదు, వారికి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరం లేదండి. ఏమైపోయింది? తగలబడిపోయింది కదా ఆ రోజుల్లోనే. 70 సంవత్సరాలకు ముందే తగలబడిపోయింది. తగలబడినటువంటి మందిరం ఇప్పుడు మరి కావాలి. ఎలాగున్నానంటే అషూరు రాజును ఏం చేశాడంట? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వీళ్ళని బలపరచడానికి, దేవుని బిడ్డలను బలపరచడానికి అన్యుల రాజుని దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగనే మనల్ని బలపరచడానికి దేవుడు ఏదైనా చేయగలడని చెప్పి మనం తెలుసుకోవాలి. మనల్ని బలపరచడానికి ఎవరినైనా కూడా లేవనెత్తగలిగినటువంటి దేవుడు ఆయనే. అందుకనే మనకి ఏం కావాలంటే కన్నీటితో విత్తటం కావాలి. ఏం కావాలి మనకి? కన్నీటితో విత్తడం కావాలి. మనం కన్నీటితో విత్తకోకుండా మనం సమస్య గురించి బాధపడతా ఉంటామే కానీ కన్నీటితో విత్తితే మన ప్రభు అసలు మనల్ని ఏం చేయమన్నాడు, బైబిల్ ఏం చెబుతుంది, సమస్య వచ్చినప్పుడు బైబిల్ ఏం చెబుతుంది అనేటువంటి ఆలోచన మనకు రాదండి. ఆ సమయంలో మనకేమొచ్చింది? సమస్య రాగానే బాగా బాధ, ఏడుపు, శరీరానుసారమైన దుఃఖమే కానీ మరి బైబిల్ ఏం చెబుతుంది అనేటువంటి ఆలోచన మనకి ఎవ్వరికీ రాదు. అయితే వీరందరూ కూడా మరి దేవుని బిడ్డలైనటువంటి వారు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట? అషూరు రాజుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే మనం కూడా చేయాల్సింది, బైబిల్ ఏం చెబుతుందంటే ఏ సమస్య వచ్చినా కూడా ఏం చెబుతుంది? ప్రార్థన చేయండి మీరు అని చెబుతుంది. అలాగే ఇంకొక విషయం ఏమని చెబుతుంది బైబిల్ మనకి? వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం జ్ఞాపకం చేసుకునే ఆలోచన మన దగ్గర ఉంటే ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడంట? ఏ వాక్యం నీకు అవసరమో ఆ వాక్యాన్ని దేవుడు తీసుకొస్తాడు నీ దగ్గరికి. ఆ వాక్యాన్ని నువ్వేం చేసేవానిగా ఉండాలా? అనుసరించడానికి సిద్ధపడాలి. దేవుడు నాతో చెప్పాడు ఈ మాట, మనుషులు కాదు నాకు చెప్పింది ఈ మాట. ఈ బైబిల్ గ్రంథంలో అనగా 66 పుస్తకాల్లో ఏ మూలం ఏ వాక్యం ఉంటుందో కొంతవరకే మనకు తెలుసు అండి. అన్నీ మనకు తెలుసా? ఎవరికి తెలుసు చెప్పండి?
చెప్పండి? బైబిల్ ఎలాంటిదంట? సముద్రం లాంటిది అని చెప్పి మనకి మరి కొంతమంది చెబుతూ ఉంటారు, మరి ముందుగా ఉన్నటువంటి దేవుని బిడ్డలు. అయితే సముద్రం లాగున్నటువంటి ఈ బైబిల్ గ్రంథంలో నుండి నీకున్న బాధలో నాకున్న బాధలో యేసయ్య ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? నువ్వు కన్నీటితోటి విత్తుతా ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకే ఒక్క మాట నీ దగ్గరికి తీసుకొస్తాడు యేసయ్య. ఒకే ఒక్క మాట నీ దగ్గరికి రాగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చేది. ఆ మాటను తీసుకో, ఆ మాటను బట్టి నువ్వు నడవటం ప్రారంభం చేయి. దేవుడు ఏం చేస్తాడంట? నీకు సంతోషం అనే పంట కోసుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. వీరు అలాగనే అక్కడికి వెళ్ళిన తర్వాత, యెరూషలేము వెళ్ళిన తర్వాత దేవుడు మందిరం లేదు, అందుకని అందరూ బాధపడతా ఉన్నారు. బాధపడతా ఉన్న సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంట? వాళ్ళకి మందిరం ఇవ్వగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ దేవుడు నా మహిమార్థమై ఎంతో సంతోషంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎంత సంతోషం అని అంటే, ఇక్కడ దేవుడు అష్షూరు రాజు యొక్క హృదయాన్ని వారి వైపుకు తిప్పగానే వాళ్ళ చేతులు బలపరచబడియండి. దేవుడు మందిరం కట్టడానికి దేవుడు వారికి చేతిలో బలం దేవుడు అనుగ్రహించాడు. మొదట సహాయం అనేది కావాలి కదా, మరి దేవుడు మందిరం కట్టడానికంటే వాళ్ళ చేతులు దేవుడు బలపరచబడినాయి. ఆ రకంగా దేవుడి యొక్క సహాయాన్ని వారు పొందుకున్నారు. వారు ముందుగానే ఏం చేస్తున్నారంటే, మరి 1వ నెల మొదటి నెల 14వ తారీఖున పస్కా అనేటువంటి పండుగను ఆచరించారు. చెరలో నుండి 19వ వచనం, విడుదల నొందిన వారు అది మొదటిగా వారు చేసింది. చెరలో నుండి బయటకు వచ్చినాక దేవుడి యొక్క పనులు, దేవుడు ఏం చేస్తే సంతోషపడతాడు, దేవుడి మాట నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తావో వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే యేసయ్య మొదటి నెల, ఎందుకు ఆ మాట చెప్పాడు వాళ్ళకి అప్పుడు ఆనాటి కాలంలో? ఎందుకు చెప్పాడండి? వారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చినటువంటి దినమాది. అందుకని ఏం చెప్పాడు ఆయన? మరి 1వ నెల 14వ తారీఖు ఏం చేసుకోవాలి? వారు పస్కా పండుగని ఆచరించారు. అది ఆచరించేకి ఆయనకి ఎక్కడ లేని సంతోషం వేసిందండి. నా బిడ్డలు నా మాట వింటున్నారు, ఇప్పుడు దాకా వినుకోకుండా ఉన్నా, ఇప్పుడు నా మాట వింటున్నారు అని చెప్పి. ఎందుకంటే ఇందాక మనం చదివాం, ఇశ్రాయేలు ఎవరంట? ఇశ్రాయేలుకి నేను తండ్రిని గానా అంటున్నాడు. ఇశ్రాయేలు వారికి ఏమవుతున్నాడు అంటున్నాడు? నేను తండ్రిని గానా, అలాగే ఇంకా కూడా ఎఫ్రాయిముకు నేను నా జ్యేష్ఠ కుమారుడు కాదా అన్నాడు. అలాగనే మనం అందరం ఎవరమై ఉన్నాం? ఆయనకి కుమార్తెలమై ఉన్నాం. కన్నీటితో ప్రార్థన చేస్తే మన తండ్రి అయినటువంటి యేసయ్య మనకేం చేస్తాడు? ఆయన ఖచ్చితంగా సంతోషమైన పంట కోసుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. అందుకనే వీరందరూ కూడా ఆ పస్కా పండుగని ఆచరిస్తున్నారు. దేవుడు నా మహిమార్థమై దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి దాన్ని వారు అనుసరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి ఇవన్నీ అవసరం లేదండి. మనమేం ఏటిని అనుసరించాలి అంటే, యేసు ప్రభువే మన కొరకు పస్కా బలిగా అయిపోయి ఉన్నాడు. ఎవరైపోయి ఉన్నారు? పస్కా బలిగా ఆయనే అయిపోయి ఉన్నాడు. ఆ పస్కా పండుగ ఆయన అయిపోయి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనకు అది అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే, మనకి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యలో దేవుడిని అడగటం, దేవుడి దగ్గర నుండి జవాబు పొందుకోవటం, దాన్ని అనుసరించటం, ఇవి మనం చేయాల్సిన పనులు. అయితే దేవుడు ఎప్పుడైతే వీరందరూ కూడా ఆ పస్కా పండుగ అనుసరిస్తూ ఉన్నప్పుడు సంతోషంగా ఉండి, చెరలో నుండి వచ్చిన వారందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు 21వ వచనం చూడండి. కావున చెరలో నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలు దేవుడని యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకించుకొనిన వారందరూ వచ్చి తిని పులిన రొట్టెల పండుగను 7 దినములు వీరు బయటకు వచ్చిన విధానం, వీరు చేస్తున్న పస్కా పండుగ, ఇవన్నీ కూడా చూసి అన్ని జనాంగం కూడా ఎలాగొచ్చారంట? మేము కూడా దేవుడి దగ్గర పరిశుద్ధతగా ఉంటాం, మాకు ఉన్నటువంటివన్నిటిని విడిచిపెడతామని చెప్పి తమను తాము ఏం చేసుకున్నారంట? ప్రభువుకి అప్పగించుకొని పవిత్రతగా ఉండి ఆ పస్కా దాన్ని ఆ యొక్క ఆచారాన్ని ఆచరించడానికి, ఆ పండుగను ఆచరించడానికి వాళ్ళు కూడా ఉన్నారంట. అలాగనే నువ్వు కన్నీటితో నేను విత్తినటువంటి విషయంలో దేవుడు మనకి సంతోషం అనేటువంటి పంట కూర్చుకున్నది చూసి అన్ని జనాంగం ఏమవ్వాలంట? దేవుడి వైపుకి తిరిగేటువంటి వారిగా ఉండాలి. అలాంటి వారిగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. మనమందరం కూడా కన్నీటితో విత్తితే ఏం జరుగుతూ ఉంటుంది? సంతోషం అనే పంట కోసుకుంటా ఉంటాం. మనమే కాదండి కోసుకునేది, నీ పంటను చూసి ఏం చేస్తారంట?
అనేకులు రావాలి దేవుడి దగ్గరికి. అది అలాంటి వారిగా మనం జీవించాలని కోరుతున్నాడు. అందుకనే దేవుడు ఆ అషూరు రాజు యొక్క హృదయాన్ని వారి వైపుకి తిప్పి మందిరం కట్టడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుడు నా మహిమార్థమై అయితే మందిరం కట్టడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. మందిరం కట్టబడింది దేవుడు దయతోటి. అయితే మందిరం ఉంది కానీ అయితే ఏమి లేవంట, వాళ్ళకి ప్రాకారం లేదంటండి. ఏం లేదు, వారికి ప్రాకారం లేదు. నెహెమ్యా గ్రంథం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 43వ వచనం, 43వ వచనంలో అమ్మా, మరియు దేవుడు తమకు మహా ఆనందము కలుగజేసినని ఆ దినములో వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినబడింది. బహుదూరానికి వినబడింది. దేవుడి నామానికే మహిమ కలుగును. అంటే ఎంత సంతోషం వాళ్ళు అనుభవిస్తున్నారు. కారణం ఏందో తెలుసా? 27వ వచనం చూడండి. యెరూషలేము ప్రాకారం ఎట్లాగుంది? యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్ర గీతములతోను పాటలతోను స్వరమండలము సితారా చేయు తాళములతోను సంతోషముగా జరిగించినట్లు లేవీలను తమ సకల స్థలములలో నుండి యెరూషలేముకు రప్పించుటకు పూనుకొనిరి. ఎలాగున్నారంట? దేవుడు నా మహిమార్థమై యెరూషలేము యొక్క ప్రాకారం అంటే మందిరం కట్టబడింది, బాగానే ఉంది దేవుడి దయతోటి. ఏమి లేదంట, యెరూషలేము చుట్టూ ప్రాకారం లేదు. ప్రాకారం లేకపోతే ఎంత బాధ అండి. శత్రువు వచ్చి ఏమవుతా ఉంటాడు, నేను కూడా ఉన్నా నీ దగ్గర అని చెప్పి వాడు ఉంటాడు. అందుకని ప్రాకారం కావాలి. యెరూషలేము పట్టణానికి ప్రాకారం లేకపోతే దాని కొరకు వారు మళ్ళా ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ప్రాకారం కట్టడానికి కొంతమందిని దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళ హృదయాన్ని దేవుని బిడ్డల వైపు తిప్పగానే ప్రాకారం కట్టడానికి కూడా దేవుడు కృప చూపాడు. ఆ ప్రాకారం కట్టడానికి నెహెమ్యా అనేటువంటి ఆయన వచ్చున్నాడు. అక్కడికి వచ్చి ఇంకా చాలా మంది వచ్చి ప్రాకారం కట్టడం మొదలు పెట్టారు. కట్టడం అయిపోయిన తర్వాత ప్రాకారాన్ని ఏం చేస్తున్నారు, ఇక్కడ ప్రతిష్ఠిత జరుగుతూ ఉంది. ఆ ప్రతిష్ఠిత జరిగే సమయంలో దేవుని బిడ్డలు ఎలాగంట ఎంతగానో దేవుడు నా మహిమార్థమై సంతోషంతో స్తోత్ర గానాలతోటి దేవుని గణపరుస్తూ ఉన్నారు. లేవీలైనటువంటి వారు ఆ దేవుని మహిమపరుస్తూ ఉంటే ఇశ్రాయేల్ అయినటువంటి వారు ఏం చేస్తున్నారంట, వారు కూడా సంతోషంగా వారి కుటుంబాలు దేవుడి దగ్గరకు వచ్చి ఎంతగానో దేవుడి నామానికి మహిమకరంగా సంతోషంగా స్తోత్ర గానాలతోటి అందరూ కూడా దేవుని గణపరుస్తున్నారంటండి. దేవుని మనం ఆ విధంగా గణపరుస్తూ ఉంటే పాటలతోటి స్తోత్రాలతోటి యేసయ్య ఏం చేస్తాడు, పరలోక సైన్య సమూహం అంతా ఎక్కడికి దింపుతాడంటే యేసయ్య మన దగ్గరే ఉంచుతాడండి. యేసయ్య ఎక్కడో కాదు, ఎలాగనా మన దగ్గరే ఉంచుతాడు యేసయ్య. అలాగన మన జీవితాల్లో మనం ఎలాగుండాలంటే ఏది అవసరమైనా సరే ఏం చేయటం నేర్చుకోవాలి, ఆత్మానుసారమైన దుఃఖం మనకు కావాలని దేవుడు కోరుతున్నాడు. కన్నీటి ప్రార్థన కావాలని కోరుతున్నాడు యేసయ్య. ఈ కన్నీటి ప్రార్థన వల్ల నువ్వు సంతోషంగా ఉండగలవంటున్నాడు. దేనివల్ల మనం ఉండగలుగుతాం? దేనివల్ల అండి? కన్నీటి ప్రార్థన వలన మనం సంతోషంగా. ఈ ప్రాకారం కట్టాలంటే అంత సామాన్యమైన విషయం కాదండి. మందిరం కట్టడం కూడా అంత సామాన్యమైన విషయం కాదు. మందిరం ఇచ్చాడు యేసయ్య దేవుడి దయతోటి. తర్వాత ప్రాకారం కట్టడానికి కూడా దేవుడు కృపను అనుగ్రహించాడు. యెహోవాకు అసాధ్యమైంది కలదా అంటున్నాడు యేసయ్య. ఏముందండి ఆయనకు అసాధ్యమైంది? ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అయితే మనమే అనేక సార్లు ఏమవుతా ఉంటే ఇది జరిగిద్దా నా ఎడలా అనుకుంటా ఉంటాం. కానీ జరిగించే ఆయన ఎవరు అంటే ఒక యేసు ప్రభు మాత్రమే అని చెప్పి మనం తెలుసుకోవాలి. జరిగించేది ఎవరై ఉన్నారు? యేసు ప్రభు మాత్రమే. నాకు అసాధ్యం కానీ నా తండ్రికి అసాధ్యం కాదు కదా అనుకోవాలి. ఎవరు ఆయన? ఇశ్రాయేలుకి నేను తండ్రిని గానా, ఎఫ్రాయిముకి ఆయన నా జ్యేష్ఠ కుమారుడు గాడా అంటున్నాడు. మరి నువ్వెవరివి, నేను ఎవరిని? అదే గుర్తుపెట్టుకోవాలి. మనమందరం ఆయన అంగీకరించినటువంటి వారం, ఆయన నాకు కావాలని కోరుకున్నవా. కాబట్టి మనకేం చేస్తాడు యేసయ్య? ఖచ్చితంగా మనకు తండ్రిగా ఉన్నాడని, ఆయన మనలో నివసిస్తున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే చివరిగా ఒకే ఒక్క విషయం చెప్పుకొని మనం ముగించుకుందాం. ఏంటిదంటే మనం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు ఏమంటున్నాడనంటే, పౌలు గారిలో ఉండి గలతీ 6:9 మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము. మనము అలయక మేలు చేసితివేమని తగిన కాలమందు పంట కోతుము అంటున్నాడు. నీవు ఆత్మను బట్టి విత్తావా, ఖచ్చితంగా నిత్య జీవం అనే పంట కోసుకుంటాం.
ఎవరైనా సరే ఆత్మను బట్టి విత్తితే నిత్య జీవం అనే పంట కోసుకుంటాం. శరీరాన్ని బట్టి విత్తితే ఏం జరుగుతూ ఉంటుంది? శరీరం అనే పంట. అందుకనే ఆత్మానుసారంగా నడుచుకొనిడి అంటాడు యేసయ్య. ఏమంటాడు? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. శరీరం ఊరుకుంటుందా? ఆత్మానుసారంగా నడుచుకుంటుంటే అది ఎప్పుడు కూడా ఏమన్నాడు దేవుడు పౌల్లో ఉండి? ఎప్పుడు పోరాటమే అంటున్నాడు యేసయ్య. ఏమంటున్నాడు? అది ఎప్పుడు పోరాటమే ఉంటుంది. ఆ పోరాటం ఉండకోకుండా ఉండదు. అయితే ఆ పోరాటం ఉండాలండి. ఆ పోరాటం లేకపోతే మనం ఏమవుతాం? సోమరులం అవుతాం. అందుకని సుఖ దుఃఖాలు దేవుడు ఏం చేస్తాడు? ఒకదానికొకటి జతపరిచి ఉంటాడు అన్నమాట. అలాగనే ఇక్కడ ఆత్మను బట్టి నువ్వు విత్తావా, నిత్య జీవం అనే పంట కోసుకుంటాం దేవుడి దయతో. అయితే శారీరకంగా విత్తామా ఏం జరుగుతుంటుంది? క్షయం, నశించిపోయేది. అది ఎందుకు పనికిరా. అందుకని నీ కన్నీరుతో నువ్వు విత్తినప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ చెబుతున్న మాట ఏంటనంటే, మనము మేలు చేయటం యందు విసుగక ఉందము అంటున్నాడు. మేలు నువ్వు చేసావండి, మేలు చేసావు, కానీ వెంటనే నీ కీడు ఎదురైంది, వెంటనే సమస్య ఎదురైంది. వెంటనే నీకేమనిపించింది? నాకేమనిపించింది అంటే, మేలు చేయకోకుండా వీళ్ళకున్నా బాగుండేది, చేసి ఈ రకంగా మనము బాధ అనుభవిస్తున్నామని చెప్పి వెంటనే మనం అనుకుంటాం. అంటే పైకి ఎవరితో అనకపోయినా కూడా ఎక్కడ అనుకుంటాం? హృదయంలోనైనా సరే, మనసులోనైనా సరే అనుకుంటాం. ఈ రకంగా చేసి మనం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామని గబక్కన అనుకుంటాం. అయితే యేసయ్య ఏమంటున్నాడు అంటే, ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వెవరికైనా సరే ఇంతకుముందు నువ్వు మేలు చేస్తే, నీకెవరైనా సరే కీడు ఇంతకుముందు ఎవరైనా నీకు చేస్తే, ఇక నుండి ఇదివరి అనుకునే మాటలు ఇక ఉండకూడదు అన్నమాట. మన దగ్గర ఏమనుకోవాలి? మనమందరం కూడా మేలు చేయటం విసుగకోకుండా ఉండాలి. మేలు చేసాం, ఈ విధంగా కీడు వచ్చింది మనకి అనేటువంటి ఆలోచన మన దగ్గరికి రాకూడదు. అందుకే ఆ మాట చెబుతున్నాడు అన్నమాట. మేలు చేయటం యందు విసుగక ఎందుము మనము అలయక మేలు చేసితమే అని తగిన కాలం అందు ఏం చేస్తాం? ఆ తగిన కాలంలో పంట నువ్వు నేను కోసుకోవాలంటే మనం మేలు చేయటం యందు ఏం చేయాలా? విసుగకోకుండా ఉండాలని యేసయ్య చెబుతున్నాడు. మేలు చేయటం విసుగుతా ఉన్నామా, మనం ఏం చేయలేమంట? తగిన కాలంలో పంట కూర్చుకోలేం. మనం ఎంత సణుగుతున్నామో, ఎంత గొనుగుతున్నామో అంతగా మరలా బాధపడతాం, ఏదైనా ఏ విషయంలోనైనా సరే. అందుకని మేలు చేయటం మనం ఏం చేయకూడదు? విసగకూడదండి, విసగకూడదు. సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. ఎట్లుంటామండి సంతోషంగా అంటే? మనం ఉండలేం, కానీ దేవుడు నేర్పిస్తాడు. నేను ఒక సమయంలో ఒకళ్ళ గురించి అట్లాగే బాధపడ్డా. మేలు చేస్తే వీళ్ళకి ఈ రకంగా వచ్చిందని బాధపడితే ఒకే మాట యేసయ్య చెప్పాడు. నేను ఎవరి ఎడలగా ఉన్న దేవుడు అని చెప్పాడనంటే, కృతజ్ఞత లేని వారి ఎడల కూడా నేను ఎలాంటి వాడిని? ఉపకారిని అని చెప్పాడు యేసయ్య. ఆ మాట చెప్పగా నాకు ఇంకా అయిపోయింది. ఇంకా నేను అయ్యా నీకు వందనాలయ్యా, అట్టాగే నాయన నువ్వు చెప్పినట్టే అని చెప్పా. అలాగే మన జీవితాల్లో అనేక సార్లు మన లోపల ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి, మన లోపల వస్తే చాలా ఆలోచన వెంటనే యేసయ్య చెబుతాడు అనమాట. అలాగే మన జీవితాల్లో మనం అందరం కూడా ప్రభు దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఏమి నేర్చుకోవాలి ప్రభు దగ్గర? ఎలాగైనా మేలు చేయటందు విసగకూడదు. ఇదివరకటి కాలంలో విసిగి ఉంటే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు శారీరకంగా ఆత్మీయంగా మనల్ని ఉజ్జీవపరచడానికి, మేలులు పొందడానికి మాత్రమే మనకి ఉపవాస ప్రార్థనలని మనం తెలుసుకోవాలి. ఎలాగునా శారీరకంగా మనం ఆశీర్వదింపబడాలి, ఆత్మీయంగా ఇంకా ఆశీర్వదింపబడాలి. ఇంకా ఆత్మీయంగా ఆశీర్వదింపబడటం ఇంకా అంటే, ఇదివరకు మనం చేయలేనటువంటి పనులు ఉన్నాయే. కొన్ని వాక్యాలు మనం అనుసరిస్తాం, కొన్ని అనుసరించలేమండి. నాతో సహా ఎవరైనా సరే అనుసరించలేకుండా ఉంటాం. అనుసరించిన వాటిని మనం ఏం చేసేవారిగా ఉండాలి? అనుసరించడానికి సిద్ధపడాలి. ఇప్పుడు అదే ప్రార్థన మనం చేసుకోవాలి. ఇంకా 2 రోజులు ఉన్నాయి కదా, రేపు ఎల్లుండి ఏం ఇంకా తర్వాత రోజు మనం చేయలేమండి ప్రార్థన. మనకి ఇంకా ఎలాగుంటుంది? పనులు అన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ 2 రోజుల్లో కూడా మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే, మనం ఆత్మీయంగా మనం నేర్చుకోవాల్సిన విషయం, మనం ఎవరికి మేలు చేసినా సరే ఏం కాకూడదు? మనకి విసుగుదల మన దగ్గర రాకూడదు. విసుగుదల ఇంకా వస్తుంది అని అంటే మనం ఏం చేస్తున్నాం? శరీరానుసారంగా విత్తుతున్నాము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. శరీరానుసారంగా మనం విత్తితే క్షయమైపోయిద్ది, కానీ ఆత్మానుసారంగా నువ్వు విత్తావా, నిత్య జీవం అనే పంట కోసుకుంటావు. నీకెవరు ప్రతిఫలం ఇచ్చేది? నాకెవరు ప్రతిఫలం ఇచ్చేది? ఎవరండి ఇచ్చేది? మనందరికీ కూడా ఎవరిస్తారు? తగిన కాలంలో పంట కోసుకోవటానికి దేవుడిస్తాడు మనకి. అందుకని ఆయన మీద నమ్మకంతో మనం జీవించామా, ఖచ్చితంగా నువ్వు ఎంత పోగొట్టుకున్నావో, ఇతరులకు నువ్వు ఇచ్చి ఎంత పోగొట్టుకున్నావో అంతకన్నా కూడా ఎట్లా ఇస్తాడంటే యేసయ్య రెట్టింపుగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎంతగా? రెట్టింపుగా. ఒక వంతు నీ దగ్గర నుండి వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళకి ఇవ్వటం వల్ల పోవచ్చు. అయితే యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? దాని విషయంలో నువ్వు
ఎలాగుండాలా, ఆయన ఎలాంటి వాడో అలాగుంటానికి మనం సిద్ధపడాలి. ఆయన ఏమంటున్నాడు, కృతజ్ఞత లేని వారి ఏళ్ళ కూడా నేను ఉపకారినండి అంటున్నాడు. ఆ మనసు మనకు వచ్చేసేసింది అనుకోండి, మనం ఎలాగుండగలం, రెండంతలుగా ఆశీర్వాదాన్ని మనం పొందగలం. ఒకటే నువ్వు పోగొట్టుకుంది, కానీ రెండంతలుగా దేవుడు అనుగ్రహిస్తాడు. అలాంటి మనసు మనం అందరం కలిగి ఉందము గాక. ఎందుకంటే ఒక సంవత్సరం మనకు మీద పడే కొంది, ఇప్పుడు 15 సంవత్సరాలు గతించిపోయినాయి. ఇక్కడ ఏల్చొద్దా మినిస్ట్రీస్లో దేవుడు మనకి ఈ సంఘాన్ని మనకు అనుగ్రహించి, మరి 15 సంవత్సరాలు గతించిపోతే 16వ సంవత్సరం వచ్చేటప్పుడు మనలో ఏం కనపడాలి, నూతనత్వం కనపడాలండి. ఎప్పుడు చూసినా కూడా మనం బలహీనలుగానే ఉండకూడదు. అంటే మనం కనపడేది మనుషులు పెట్టినే కనపడతాం, కానీ ఎలాగుండాలి, మనలో మన యొక్క అంతరంగ పురుషుడు ఏమవ్వాలా, దినదినము నూతన పరచబడాలండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దినదినము నూతన పరచబడాలి. పడిపోయినటువంటి వాడిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నేను లేవనెత్తే దేవుడిని అంటున్నాడు యేసయ్య. పడిపోయిన వాడిని ఏం చేస్తాడు ఆయన, లేవనెత్తే దేవుడు. కృంగిపోయినటువంటి వాడిని ఏం చేస్తాడు తెలుసా, నేను ఉద్ధరించే దేవుడిని అంటున్నాడు యేసయ్య. ఏం చేస్తాడంటే ఆయన ఉద్ధరిస్తాడు. నేనున్నాను, ఎందుకు భయపడతావు, ఎందుకు నువ్వు కృంగిపోయాను అనుకుంటావు, ఎందుకు పడిపోయాను అనుకుంటావు, నేను ఉద్ధరిస్తాను నిన్ను. అలాగనే పడిపోయినటువంటి నేను నిన్ను లేవనెత్తుతాను. కన్నీటితో ప్రార్థన చేసుకో అంటున్నాడు యేసయ్య. మారు మనసు పొందు, నేను నీకు మంచిగా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటానని దేవుడు. అప్పుడు ఆయన మాటకు మనం లోబడినప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే దేవుడు, నీవు దేనిని పోగొట్టుకున్నావు అదంతా కూడా ఇంకా ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మనకి యేసయ్య 30 60 100 చెప్పాడు కదా. అలాగున ఖచ్చితంగా దేవుడు మనకు 100 దేవుడు అనుగ్రహించును గాక. మరి ఆ విధంగా ఉంటూ ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ మాటలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా యేసయ్యను అడుగుదాం. ప్రభువా, కన్నీటితో విత్తేటువంటి మనస్సు నాకు కావాలి ప్రభువా. నేను ఇదివరకు అనేక విధాలుగా శరీరానుసారంగా నేను దుఃఖపడ్డాను. అందరం కూడా యేసయ్యను అడుగుదాం. నేను శరీరానుసారంగా దుఃఖపడే వ్యక్తిగా ఉన్నాను, లేదా నువ్వు ఆత్మానుసారంగా దుఃఖపడే వ్యక్తివైతే ఇంకా దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను. యేసయ్యను అడుగు, ప్రభువా నేను శరీరానుసారమైన దుఃఖం నాకొద్దు, ఆత్మానుసారమైన దుఃఖం నాకు కావాలి ప్రభువా. నువ్వు చెప్పినట్టుగా నా తండ్రి, దేవుని బిడ్డలు అయా నీకు వందనాలు స్తోత్రాలు. వారు ఎంతగానో ప్రభా కన్నీటితో విత్తినప్పుడు సంతోష గానముతో పంట కోసుకుంటూ ఉన్నారయ్యా. వారి యొక్క ఆనందానికి హద్దులు లేకోకుండా ఉన్నది ప్రభా. వారు పనులు కోసుకుంటున్నారు యేసయ్యా, నీకు వందనాలు. గుప్పిడి విత్తనాలు విత్తితే వారు పనులు కోసుకునే వారిగా నువ్వు చేసావు నా తండ్రి. అలాగే ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని కూడా అదే రీతిగా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావని మేము నమ్ముచున్నాము నా తండ్రి. నిశ్చయంగా యేసు నామములో మీ సహాయం అనుగ్రహించినందుకే నీకు వందనాలు. బహు బలమైనటువంటి నీ కృప విడుదల చేసినందుకు నీకు వందనాలు. కృప వెంబడి కృపను విడుదల చేసినందుకు నీకు వందనాలు. కన్నీటితో విత్తేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. సంతోషం అంటే పంట కోసుకోవడానికి కృప చూపినందుకు నీకు వందనాలు. అయా దేవుని బిడ్డలైనటువంటి వారు ఇశ్రాయేలు వారు నాయన మందిరం లేనప్పుడు మందిరం ఇచ్చినావు నా తండ్రి, ప్రాకారాలు లేనప్పుడు ప్రాకారాలు ఇచ్చినావు నాయన. ఆత్మీయంగా ప్రభా మా మందిరము నా తండ్రి, మా హృదయం అనే మందిరంలో నా తండ్రి అయా నీకు స్తోత్రాలు. అనేక విధాలుగా అపవిత్రత, అనేక విధాలుగా ప్రభా అయా ఇష్టమైనవన్నీ కూడా మా హృదయంలోకి వచ్చి ఉన్నాయి ప్రభా. మా హృదయం అనేటువంటి మందిరం యేసు నామములో పవిత్రతగా కట్టబడును గాక. అయా నీ నా మహిమార్థమై మా చుట్టూ కూడా నా తండ్రి ప్రాకారాలనేటు గోడలు నిలబడును గాక, కాపుదల అనేటువంటి గోడలు కట్టబడును గాక. నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని అడుగుతున్నాను ఈ సమయంలో ప్రభా. నీ నా మహిమార్థమై మాటలు వింటున్న ప్రతి బిడ్డ ఎడల నీ కృప అనుగ్రహించబడును గాక. ప్రతి ఒక్కరిలో నాలో మాలో అందరిలో నీ వాక్యము అయా ఉండుటకు నువ్వే సహాయం చేయి. వాక్యానుసారంగా నడవగల మనస్సును దయచేయి. నీరు కట్టి ఫలించడానికి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని, ప్రతి వారి ఎడల నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.